హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కన్నా సింగపూర్కి పోతున్నాను. నేను వీసా టికెట్ వచ్చేసింది అనమాట. ఇక మీదట వీడియోలు సింగపూర్లో ఉంటాయి. ఇప్పటి వరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరూ ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీదట ఫుల్ వీడియోలు, షార్ట్ వీడియోలు మొత్తం సింగపూర్లో ఉంటాయన్నమాట. సో మీరు మిస్ కాకుండా చూసి నన్ను సపోర్ట్ చేయండి. సో నేనైతే రెడీ అయిపోయాను. నేను పోయే ఫ్లైట్కు 20 కేజీ లగేజ్ వచ్చింది. దానికి తగ్గ ఒక చిన్న బ్యాగ్ తీసుకున్నాను. సింగపూర్లో ఉండే నా ఫ్రెండ్స్ మరీ చెప్పారు తిరుమల లడ్డు కావాలని. వాళ్ళ కోసం తిరుమలకి వెళ్ళి తిరుమల లడ్డు అయితే తెచ్చాను. చూడండి, ఇదంతా తిరుమల లడ్డు అనమాట. ఇది వాళ్ళ కోసం ఎత్తుకొని పోతున్నాను. దూర ప్రాంతాలకు పోయేటప్పుడు గంగమ్మ తల్లికి దండం పెట్టుకోవడం నాకు అలవాటు. అందుకని కోడూరులోని బల్జిపల్లి గంగమ్మ తల్లికి దండం పెట్టుకున్నాను. కారు వచ్చితే కన్నా అందరికీ సెండ్ ఆఫ్ చెప్పేసి వెళ్ళిపోవడమే. ఇంకా కారు కోసం వెయిటింగ్ అనమాట. మా ముగ్గురు పిల్లలకు నేను సింగపూర్ పోవడం అస్సలు ఇష్టం లేదు. నా కూతురు అయితే 4 రోజుల నుంచి ఏడుస్తుంది సింగపూర్ పోవద్దని. మన పిల్లలను వదిలేసి వేరే దేశాలకు పోతా ఉంటే ఆ బాధ ఎట్లుంటదంటే మాటల్లో చెప్పలేము. బయట దేశాలకు పోయే వాళ్ళ ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంటది. నా కూతురు వాళ్ళ అన్నకు ఏం చెప్తాందంటే, మనం బాగా చదువుకుంటే నాన్న బెన్నె ఇంటికి వచ్చారే అని చెప్తాంది. కార్ అయితే వచ్చేసింది. నా లగేజ్ మొత్తం కారులో పెట్టేసి బెన్నె అందరికి టాటా చెప్పేసి బయలుదేరినాను. మా అమ్మ, మా నాన్నను, మా ఊరిని, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని వదిలేసి వచ్చా ఉంటే చాలా బాధేసింది. మా రైల్వే కోడూరు నుంచి 4-5 గంటలు ప్రయాణించి మొత్తానికి చెన్నై ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నాము. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్ కు వచ్చేసినాము. చెన్నై ఎయిర్పోర్ట్ కు. అక్కడ కనిపించేదే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ కు ఆపోజిట్ లోనే ఈ 5 అంతస్తుల కార్ పార్కింగ్ బిల్డింగ్ ఉంటది. ఈ కార్ పార్కింగ్ బిల్డింగ్ లోనే మన ఆంధ్రాకు సంబంధించిన కార్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటది. మన బండ్లకు 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ కేటాయించినారు. ఇంత పైకి వచ్చేసి మన బండ్లు ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి. మన డ్రైవర్లు పాపం చాలా కష్టపడుతున్నారు, మన కార్ డ్రైవర్స్ అయితే మాత్రము. సో చూద్దాం, మారుతుందేమో. ఎప్పటికైనా రేణిగుంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని మనస్ఫూర్తి కోరుకోవాలా. అంతకంటే ఇంకేం చేయలేం. సరే, ఇంకా బోర్డింగ్ టైం అయింది, వెళ్దాం దండి. ఇప్పుడు 4వ ఫ్లోర్ నుంచి కిందికి వెళ్ళాలన్నమాట. ఎయిర్పోర్ట్కు లోపలికి పోవాలంటే చూద్దాం. మన ఆంధ్ర వాళ్ళంటే ఈ తమిళనాడు ఎయిర్పోర్ట్లో చాలా సులభంగా చూస్తుంటారు అనమాట డ్రైవర్లను. ఈ లగేజ్ మొత్తం లాక్కొని ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలి. ఈ రేణిగుంట కన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే చాలా బాగుంది. ఆ కార్ పార్కింగ్ బిల్డింగ్ లోంచి నేరుగా ఎయిర్పోర్ట్ లోకి వంతెన మాదిరి ఈ విధంగా బ్రిడ్జ్ ఉంది. ఈ పెడస్ట్రియన్ బ్రిడ్జి మీదుగా మనం ఎయిర్పోర్ట్ లోకి నేరుగా పోవచ్చు. మన ఆంధ్రాకు సంబంధించిన ప్రయాణికులు మాత్రమే కార్ పార్కింగ్ లో కార్లు పార్క్ చేసి ఈ విధంగా సామాన్లు తీసుకుని ఎయిర్పోర్ట్ లోపలికి పోవాల్సి ఉంటది. తమిళనాడుకు సంబంధించిన ప్రయాణికులు మాత్రము ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గరే కార్ ఆపి నేరుగా లోపలికి పోతా ఉంటారు. ఆంధ్ర నుంచి వచ్చిన కార్లు మాత్రము ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర ఆపేదానికి అలౌడ్ లేదంట. కార్ పార్కింగ్ ఏరియాలో కార్ పార్కింగ్ చేసి అక్కడ నుంచి ప్రయాణికులు నడుచుకుంటా ఎయిర్పోర్ట్ దగ్గరికి రావాల్సి ఉంటది. మరి ఇంత చులకనగా ఆంధ్ర వాళ్ళను ఎందుకు చూస్తున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. నా ఫ్లైట్ బోర్డింగ్ అవుతుందో లేదో తెలీదు. బోర్డింగ్ ఏమో పెట్టేశారనుకుంటా. ఇంకా టైం అయితే 2 గంటలు ఉంది. చూడాలి ఎలా ఉందో లోపల. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయిపోయింది, బోర్డింగ్ అయిపోయింది అనమాట. బోర్డింగ్ పాస్ వచ్చేసింది. ఇక్కడే పెద్ద బోర్డింగ్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బోర్డింగ్ అయిపోయింది ఇప్పుడే. సో ఇప్పుడు మనం అయితే కన్నా లోపలికి ఇమిగ్రేషన్లోకి వెళ్ళిపోతాము. ఎయిర్పోర్ట్ మాత్రం బీభత్సంగా ఉంది. చూడండి ఎలా ఉందో. మొత్తం తమిళనాడులో ఉండే మొత్తం అన్ని గుళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బీభత్సంగా ఉంది. చాలా క్లీన్గా ఉంది చెప్పాలంటే. మొత్తం అందరూ బోర్డింగ్ కోసము వెయిట్ చేస్తారనమాట. అన్ని ఫ్లైట్లు మూవ్ ఆన్ అవుతున్నాయి ఇప్పుడే. ఎక్సలెంట్గా ఉన్నది. మాటలు చెప్పలేము, అంత బాగుంది అనమాట ఎయిర్పోర్ట్ మాత్రం. ఇమిగ్రేషన్ దగ్గర అయితే జనాలు ఫుల్గా ఉన్నారు. చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ లేట్ జరిగింది. 1:30కు మామూలుగా ఫ్లైట్. టైం అయితే 1:20 అయింది అనమాట. పెద్ద లేట్ అయితే అయిపోయింది. ఎయిర్పోర్ట్ మాత్రం ఫ్రెండ్స్ మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది అనమాట. లోపల ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్ మాటలు చెప్పలేము, అలా ఉందన్నమాట. ఏదో ఫారిన్ కంట్రీకి వచ్చినంత ఫీలింగ్ అయితే ఉంది. గేట్ నెంబర్ 7 to 9, నాది 8. గేట్ నెంబర్ 8 అయితే అక్కడ ఉన్నది. ఫ్రెండ్స్, చెన్నై ఎయిర్పోర్ట్ మాత్రము బీభత్సంగా డెవలప్ చేసినారు. ఇదే విధంగా రేణిగుంట ఎయిర్పోర్ట్ ఎప్పుడు రెడీ అవుతుందో, మన కళ ఎప్పుడు నెరవేరుతుందో, త్వరలో మన రేణిగుంట ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని కోరుకుందాం. గేట్ నెంబర్ 8 లో మన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రెడీగా ఉందంట. అందరినీ రమ్మన్నారు. ఒక్కొక్కరిని చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు బోర్డింగ్ పాస్ చూసి. సింగపూర్కి నేను పోతున్నాను అనే దానికంటే మన ఇండియాను, మన వాళ్ళని అందరినీ వదిలిపెట్టి పోతున్నానే అనే బాధ ఎక్కువగా ఉన్నది నాకైతే. ఈ వీడియో చూసే వాళ్ళు లాస్ట్ టైం మీరు ఏ ఫ్లైట్ లో ప్రయాణించారో, ఏ దేశం పోయినారో ఒకసారి కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా.
అందరం వచ్చి ఫ్లైట్ లో కూర్చున్నాము. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ చెన్నైలో గాల్లో లేసి పెద్ద సముద్రాన్ని దాటుకుంటూ దాదాపు 3000 కిలోమీటర్ల దూరాన్ని 4.5 గంటల్లో ప్రయాణించి సింగపూర్ లో అయితే ల్యాండ్ అయింది. మొత్తానికి సింగపూర్ ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టినాము. మమ్మల్ని అందరినీ ఫ్లైట్ కార్ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకుపోయేదానికి ఒక బస్ అయితే వచ్చింది. చాలా దేశాలలో ఈ ఎలక్ట్రికల్ బస్సుని ఎయిర్పోర్ట్ లోపల వాడుతూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తర్వాత సింగపూర్ ఎయిర్లైన్స్ చాలా ఫ్లైట్ అన్ని పార్కింగ్ చేసి ఉన్నాయి. ఇక్కడ మేము దిగిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చాలా దూరంలో నిలబెట్టినాడు. దాదాపు 1 కిలోమీటర్ పైన బస్సులో ప్రయాణించి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే చేరుకున్నాము. సింగపూర్ ఎయిర్పోర్ట్ చూసేదానికి మన చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాదిరినే ఉంటది. ఫస్ట్ సింగపూర్ ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత దానికి సిమిలర్ గా మన చెన్నై ఎయిర్పోర్ట్ అయితే కట్టినారు. అందుకనే చూసేదానికి చెన్నై ఎయిర్పోర్ట్ మాదిరి అనిపిస్తుంది. మీరు ఎప్పుడన్నా సింగపూర్ వచ్చినప్పుడు కొంచెం గమనించండి. సింగపూర్ అంటేనే టూరిస్ట్ కంట్రీ కాబట్టి ఆల్కహాల్ విచ్చలవిడిగా దొరుకుతుంది. మందుబాబులు ఇక్కడ చూడండి, ఈ బాటల్లో కనిపించేదంతా మందే. ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్ లో కొన్ని వందల మందు బ్రాండ్లు అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద సెల్ఫీల్లో పెట్టి మరి మందు బ్రాండ్లను ఎయిర్పోర్ట్ లో అమ్ముతున్నారు. నా లగేజ్ అక్కడ ఉన్నది, అక్కడ పోయి తీసుకొని ఇంకా బయలుదేరడం బయటికి. సెక్యూరిటీ చెక్ అంట, ఆ చెక్ అంట అని చెప్పేసి మొత్తానికి అయిపోయింది. ఇంకా లగేజ్ తీసుకొని ఇంకా బయటికి పోవడమే. బయటికి పోతే క్వారంటైన్లో పెడతారంట. క్వారంటైన్లో 3 రోజులు 4 రోజులు ఉండాలి. లగేజ్ కౌంటర్ ఓపెన్ అయిపోయి అర్ధగంట అయింది. నా లగేజ్ మాత్రం కనపడాలి. అవి ఒకటి వస్తున్నాయి. బెల్ట్ మాత్రం తిరుగుతూనే ఉన్నది. వచ్చింది దొంగ మారి దాక్కుంటా వస్తుంది మన లగేజ్ అంతా. మొత్తానికి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాను. అతనే మా కంపెనీ డ్రైవర్ నన్ను రిసీవ్ చేసుకుని క్వారంటైన్ లో వదిలేదానికి వచ్చినాడు. ఇప్పుడు మేమైతే క్వారంటైన్ దగ్గరికి అయితే పోతున్నాము. మా డ్రైవర్ అయితే ఎక్కడికో అడవిలో తీసుకుపోయి క్వారంటైన్ దగ్గర అయితే వదిలినాడు. పాపం మా కంపెనీ డ్రైవరు ఈ క్వారంటైన్ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. కరోనా లేదు, ఏం లేదు. ఎందుకు పెట్టున్నారో ఏమో నాకే అర్థం కావట్లే. చూడండి, ఇదంతా క్వారంటైన్ సెంటర్ అనమాట. 3 రోజుల తర్వాత మళ్ళీ వదులుతారంట. ఇంటికాంచి రావడమే బాధగా వచ్చినాము. మళ్ళా ఇక్కడ 3 రోజులు పెడతారంట. ఏం చేద్దాం, ఫాలో కావాల్సిందే, తప్పదు.